అందరికి నమస్కారం. ఈ వీడియోలో వచ్చేసి మనం కొత్తకొండలో ఉన్న శ్రీ వీరభద్రుని స్వామివారి చరిత్ర గురించి అయితే తెలుసుకుందాం. అండ్ ఈ టెంపుల్ కూడా ఎక్కడుంది అండ్ ఎగ్జాక్ట్ లొకేషన్ ఎక్కడ కూడా అయితే మనం తెలుసుకుందాం. ముందుగా ఈ టెంపుల్ ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చేసి హన్మకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం కొత్తకొండ గ్రామంలో అయితే జాతర జరుగుతుంది. జాతర వచ్చేసి సంక్రాంతి 10 రోజులు ఉందనగానే జాతర అయితే స్వామివారి కళ్యాణం అయితే జరుగుతుంది. జాతర అయితే స్టార్ట్ అవుతుంది. తర్వాత భోగి, తర్వాత సంక్రాంతి, కనుమకు అయితే 3 రోజులు అంగరంగ వైభవంగా జాతర అయితే జరుగుతుంది. ఇక్కడ ఈ స్వామివారి చరిత్ర వచ్చేసి మనం తెలుసుకున్నట్లయితే పూర్వం 1600 సంవత్సరాల క్రితం కొందరు కుంభరులు కలిసి కట్టెల కోసం ఎడ్ల బండి తీసుకుని అయితే గుట్ట పైన అయితే వెళ్తారు. కట్టెలు కొట్టిన తర్వాత విశ్రాంతి తీసుకోవడానికి కుంభరులు ఒక చెట్టు కింద అయితే విశ్రాంతి తీసుకుంటారు. విశ్రాంతి తీసుకొని లేవగానే చూడగానే ఎడ్లయితే కనపడాయి. ఎడ్లు కనపడేసరికి ఆందోళనతో అడవంతా వెతుక సాగుతారు. అలా వెతుకు ఉండగా చీకటి పడుతుంది. చీకటి పడంగానే అక్కడిని ఆ రోజు విశ్రాంతి తీసుకుంటారు. ఆ కుంభరుల కరులకు వచ్చి శ్రీ వీరభద్ర స్వామి, నేను ఇక్కడ గుట్ట పైన వెలిసి ఉన్నారు, నా గుడి కట్టినట్టయితే మీరు కింద ఈ మీ వీటిలో అయితే మీకు దొరుకుతాయని కరులకు వచ్చి ఆ కుంభరులకు వీరభద్ర స్వామి అయితే చెబుతారు. వీరభద్ర స్వామి చెప్పగానే తెల్లారు లేచి ఆ కుంభరులు వెళ్ళి అక్కడ చూడగానే విగ్రహం కనబడుతుంది. కిందికి వచ్చి టెంపుల్ అయితే కడతారు. తర్వాత విగ్రహాలను అయితే స్వామివారి విగ్రహాన్ని ప్రాణప్రతిష్ఠ చేపించిన తర్వాత వాళ్ళ కుంభరుల ఎడ్లు అయితే దొరుకుతాయి. దొరికిన తర్వాత అప్పటి నుంచి ఇక్కడ వీరభద్ర స్వామి వారు పూజలు అందుకుంటూ ఉంటారు. కూర మీసాల వీరభద్ర స్వామి అంటారు. వెండితో కానీ బంగారంతో కానీ కూర మీసాలు చేపించి స్వామివారికి సమర్పిస్తే వారి కోరికలు కోరిన భక్తుల కోరికలు నెరవేరుతాయని ఇక్కడ వాళ్ళైతే నమ్ముతారు. ఇక్కడ అండ్ ఫుల్ వీడియో అయితే మన ఛానల్ ఆల్రెడీ అప్లోడ్ చేశాను. చూడండి, వాళ్ళు ఉంటే వెళ్ళి అయితే చూడండి. మీరు ఇన్స్టాగ్రామ్ చూస్తుంటే మన బయో కింద లింక్ అయితే ఉంటుంది, యూట్యూబ్ ఛానల్ లింక్. వెళ్ళైతే చూడండి, వీడియోని లైక్ చేయండి అండ్ మా ఛానల్ని ఫాలో అవ్వండి, మా పేజ్ని కూడా ఫాలో అవ్వండి. నెక్స్ట్ వాళ్ళు కోసం బాయ్ బాయ్.